హలో, అస్సలాముఅలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి అరౌండ్ 6:30కి లేచాను. పిన్ని, బాబాయ్ వాళ్ళు లంచ్‌కి వస్తున్నారనమాట. సో 2, 3 గ్రోసరీస్ నాకు తక్కువ అనిపించాయి. నిన్న నైట్ నేను ఒక వ్లాగ్ కూడా షూట్ చేశాను. అందులో చూపించాను కదా, గ్రోసరీస్ అన్నీ కూడా రీస్టాక్ చేసుకున్నాను. సో కొన్ని తక్కువ అనిపించాయి. అవి నేను పాలతో పాటు ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొన్నే ఉన్నాయి కదా, మళ్ళీ సూపర్ మార్కెట్‌కి వెళ్ళడం ఎందుకు అనేసి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇంకా గ్రోసరీస్ కూడా అన్నీ ఉన్నట్లే. ఇంకా మార్నింగ్ అరౌండ్ 7:30 ఆ టైంలో పాలు కాచుతూ ఇంకా టీ పెట్టేశాను అండ్ ఇడ్లీ కూడా చేసేసాను మాకు. ఇడ్లీ చట్నీ కోసం నిన్న నైటే నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా కానీ లంచ్ బాక్సెస్ ఉన్నప్పుడైనా, లేదంటే ఎప్పుడైనా ఇలా రిలేటివ్స్ వస్తున్నారు అన్నప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసి తాలింపు వేసేయడమే. సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. చిన్న చిన్న ప్రిపరేషన్స్ వల్ల టైం చాలా మిగులుతుంది. వర్కింగ్ ఉమెన్ కూడా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా ఉంటది. ఇప్పుడు మీరు వారంలో 2 సార్లు చట్నీ చేస్తున్నారనుకోండి, 2 లేదా 3 సార్లు 3 చిన్న చిన్న బాక్సెస్‌లో ఇలా ప్రిపరేషన్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను షవర్ తీసుకొని వచ్చేసాను. ఐ యామ్ రెడీ ఫర్ ద డే అనమాట. ఇంకా మధ్యాహ్నానికి ఏవైతే వెజిటబుల్స్ కావాలో అవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చారనమాట. అందరూ కలిసి ఇక్కడికొస్తారిప్పుడు. సో మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి సాంబార్, ఆలూ ఫ్రై ఈ 2 చేద్దాం అనుకుంటున్నాను. బాబాయ్ వెజిటేరియన్ అనమాట. సో నాన్ వెజ్ బయట నుంచి తెప్పిద్దాము, వెజ్ ఇంట్లో చేద్దాము. బేసిక్ ఫుడ్ ఇంట్లో చేసేస్తే స్నాక్స్ లాంటివి బయట నుంచి తెప్పిస్తే సరిపోతది. ఇంకా అందరూ సైడ్ నుంచి వేసుకోవడానికి బావుంటది అనేసి అలా ప్లాన్ చేశాను. సో ఎక్కువ కాంప్లికేటెడ్‌గా ఏం వంట పెట్టుకోవట్లేదు. ఎందుకంటే పిన్ని వాళ్ళు వన్ డే కోసమే వచ్చారనమాట. మా ఇంట్లో ఈవినింగ్ వరకే ఉంటారు. సో ఇంకా నేను టైం అంతా కూడా కుకింగ్‌లోనే పెట్టేసుకున్నా అనుకోండి, కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరదు. ఇంకా బై 10:00 పిన్ని వాళ్ళు వచ్చేసారు. అమ్మ వాళ్ళ ఇంట్లో రోజెస్ చాలా ఉన్నాయనేసి తీసుకొనొచ్చారనమాట. నేను ప్రతిరోజు ఇలా స్టవ్ పక్కన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో పూలు వేస్తూ ఉంటాను గదా, అవి అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెస్తూ ఉంటాను. ఎక్స్‌ట్రా పూలన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచుతా అనమాట. ఇంకా ఇప్పుడు తెచ్చారు కాబట్టి వాడిపోయినయన్నీ తీసేసి ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ వేస్తున్నాను. ఇంకా మా ఇంటికి ఎవరొచ్చినా, లేదంటే నేను ఎవరింటికి వెళ్ళినా గానీ తప్పకుండా టీ పెట్టడం అనేది ఇంకా మా ఫస్ట్ రిచువల్. ఇంకా ఏది ఏమైనా ఫస్ట్ అయితే టీ పెట్టాలి అనేసి ర్యాండమ్‌గా నేను ఈ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే బై 1:00 ఎలా అయితే నేను ఎవ్రీ డే 1 కల్లా పనులన్నీ చేసేసుకుంటానో, అందరం ఉన్నా గానీ 1కే అవ్వాలి అన్నట్లు టైం అలా పెట్టుకున్నా అనమాట. సో దట్ ఇంకా లంచ్ అయిపోగానే మేమందరం కూర్చొని అలా చిట్ చాట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అనేసి. పిన్ని లాస్ట్ సమ్మర్‌లో వచ్చింది. అప్పుడు మీకు గుర్తుండుంటే మేము పచ్చడి పెట్టాము అండ్ స్టీల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. కానీ బాబాయ్ మాత్రం వచ్చి చాలా రోజులైందనమాట. బాబాయ్‌ని కలిసి చాలా రోజులైంది. సో అందుకని లంచ్ తర్వాత కూర్చొని మాట్లాడుకోవాలి అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇదొచ్చేసి తాపేశ్వరం కాజా పిన్ని వాళ్ళు వస్తూ వస్తూ తీసుకొచ్చారు. పిన్ని వాళ్ళు రాజమండ్రిలో ఉంటారనమాట. సో అక్కడ స్వీట్స్ చాలా బావుంటాయండి. తాపేశ్వరం స్వీట్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి, హైదరాబాద్‌లో కూడా. కానీ ఇక్కడికి, అక్కడికి ఎంత తేడా ఉంటదో అసలు. ఈ కాజాలైతే సూపర్బ్‌గా ఉంటాయి. కాజాలైనా గానీ, లేదంటే ఒక్కోసారి పూతరేకులు కూడా తీసుకొస్తుంటారు. అవి కూడా చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. బాబాయ్ మెడిటేషన్ ట్రైనర్ అండి. క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో బాబాయ్ దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అనేసి నేను ఎప్పటినుంచో వెయిటింగ్. అది ఫోన్‌లో కాకుండా డైరెక్ట్‌గా తీసుకుందాము అనేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ బాబాయ్‌ని రిక్వెస్ట్ చేశాను, మన వ్యూవర్స్ కోసం కొద్దిగా ఇన్ఫర్మేషన్ వీడియోలో కూడా ఇమ్మని. ఆ క్లిప్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వరు. యూట్యూబ్‌లో చూసినట్లయితే మెడిటేషన్ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓవర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక్కొక్క వీడియోలో ఒక్కోలా చెప్తూ ఉంటారు. నేను కూడా చాలా రిసర్చ్ చేశాను. సో మనకింకా కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది అవి చూసినట్లయితే. నాకు యోగాతో కొద్దిగా టచ్ ఉంది. ఇంతకుముందు నేర్చుకున్నాను. కానీ మెడిటేషన్ గురించి మాత్రం అంతగా తెలీదనమాట. సో ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు నేను సిక్ అయినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అందరూ ఇదే చెప్పారు. లూజ్ వెయిట్ అండ్
రెడ్యూస్ స్ట్రెస్, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి అనేసి చెప్పారనమాట. అది విన్న తర్వాత అనిపించింది నాకు ఇంకా ఏ ప్రాబ్లమ్‌కైనా గానీ ఇదే సొల్యూషన్ లాగా అనిపిస్తుంది నాకు. సో, అందుకని బాబాయ్ వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము అనుకున్నా. లంచ్ అయిన తర్వాత నేనింకా మెడిటేషన్ సెషన్ గూడా తీసుకున్నాను. మై ఫస్ట్ ఎవర్ సెషన్ అనమాట. హాయ్ చెప్పు. హాయ్. ఇంటికి వచ్చాము, రాగానే మమ్మల్ని ఖాళీ కూర్చోనీయకుండా బంగాళదుంపలు శుభ్రంగా కట్ చేయమని చెప్పింది. ఏం చేస్తాను, కట్ చేయాలి కదా, కట్ చేస్తాను. అమ్మ వాళ్ళు గానీ, పిన్ని వాళ్ళు గానీ వస్తే పని ఏమీ ఎక్కువ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ పని చాలా తగ్గిపోతుంది. కూరగాయలన్నీ అమ్మ కట్ చేసి పెట్టింది. ఆలు ఇంకా పిన్నియే కట్ చేసి, కర్రీ గూడా పిన్నియే చేసేసింది, ఆలు ఫ్రై. అండ్ నేను సాంబార్ చేశాను, రైస్ పెట్టేశాను అంతే. కర్డ్ అయితే ఆల్రెడీ తెప్పిచ్చేశాను మార్నింగే. అండ్ స్వీట్ అయితే తింటున్నాను. ఈ టైంలో కొంచెం ఖాళీ దొరికిందనమాట నాకు. అలా తీరిగ్గా కూర్చొని స్వీట్ ఎంజాయ్ చేశాను. నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చేసి బయట నుంచే తెప్పిచ్చేసాము. ఇంకా ఇవి వచ్చేసాయన్నమాట. తందూరి చికెన్ అండ్ చికెన్ 65 ఈ 2 తెప్పించాము. ఇవి మా అబ్బాయి చూస్ చేసుకున్నాడు ఇంకా. అండ్ బాబాయ్ ఎలాగో వెజిటేరియన్, అందుకనే లాస్ట్ మూమెంట్లో కొద్దిగా పులిహోర చేశాను, పాపడ్ కూడా వేపేసా అనమాట. అంటే కొంచెం ఎక్కువ డిషెస్ ఉంటాయి కదా అన్నట్లుగా. అండ్ ఇంకా అందరం కూర్చొని చక్కగా లంచ్ చేసాము. మేమెప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోము. నార్మల్‌గా ప్లేట్స్‌లో పెట్టేసుకొని సోఫాలో కూర్చుంటూ ఉంటాము. బట్ ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కింద చాప మీద అన్నీ పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఎక్కువసేపు తింటే ఎంత బావుంటది కదా! అసలు రిలాక్స్డ్‌గా అనిపిస్తది. సమ్‌టైమ్స్ మనందరికీ కూడా ఇలాంటి డేస్ అవసరం. అసలు స్ట్రెస్ బస్టర్‌లా ఉంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు విషయాలో మాట్లాడుకుంటూ చక్కగా జోకులేసుకుంటూ ఉంటే. మనలో చాలామందికి థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ ఇవి ఉండే ఉంటాయి. వాటికి డైట్ వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు గానీ 100% అయితే అవి క్యూర్ అవ్వవు. దేనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ ఫస్ట్ అయితే స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తున్నారు. సో, మీకు కూడా ఇలా స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెడిటేషన్ స్టార్ట్ చేయాలి అనేసి ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. నేను బేసిక్ క్వెషన్స్ అడిగాననమాట బాబాయ్‌కి. అసలు ఎలా కూర్చోవాలి? దేని మీద దృష్టి పెట్టాలి? మనసులో ఏమైనా అనుకోవాలా? ముద్రలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి బేసిక్ థింగ్స్ అడిగాను. అవన్నీ చెప్పారు గూడా బాబాయ్. సో, అది ఒకసారి వినేసి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనందరికీ కూడా బయటికెళ్ళి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి మెడిటేషన్ నేర్చుకోవడం, యోగా నేర్చుకోవడం అది ప్రాక్టికల్‌గా సాధ్యపడదు. సలహాలు ఇచ్చేవాళ్ళు 100 సలహాలు ఇస్తారు గానీ జనరల్‌గా సాధ్యపడదు. పిల్లలకి బాక్స్ పెట్టాలి, హస్బెండ్‌కి బాక్స్ పెట్టాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఒకవేళ మనకి ఆఫీస్ ఉందంటే పరిగెత్తుకుంటూ ఆఫీస్‌కెళ్ళాలి. ఇంత బిజీ స్కెడ్యూల్‌లో మనం ఇంకొక 1 అవర్ తీసేసి ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం అనేది కుదరదు. సో, నా వంతు ప్రయత్నంగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో. స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా రేపటి నుంచే స్టార్ట్ చేయండి. లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఇంకా ఫుడ్ విషయానికొస్తే స్వీట్ చేసుంటే బాగుండేది అనిపించింది నాకు. సో, అందుకనే ఇన్‌స్టామార్ట్ పెట్టేసి అమూల్‌ది కుకీస్ అండ్ క్రీమ్ తెప్పిచ్చేసాను. అండ్ ఇట్ వాస్ వండర్‌ఫుల్. చాలా బావుందనమాట. మా ఇంట్లో ఆల్రెడీ వేడి స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం పూట భయంకరంగా ఉంటుంది వేడి. ఆ టైంలో ఐస్ క్రీమ్ తినడం చాలా అనిపించింది. ఈవినింగ్ వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాము అందరం కలిసి. సో, ఈవినింగ్ వరకి ఖాళీ. ఇంకా అలా ఐస్ క్రీమ్ తినుకుంటూ అర్మాన్ బర్త్‌డే వీడియో చూసామండి. మీకు గుర్తుండుంటే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అన్నయ్య, వదిన వచ్చారు కదా అర్మాన్‌తో. వాడి బర్త్‌డే మేము ఖమ్మంలో చేశాము. దాని వీడియో ఇప్పుడొచ్చిందనమాట. సో, అందరం కూర్చొని చూసాము. ఎంత అనిపిచ్చిందో అసలు. మళ్ళీ ఒకసారి అలా 2 మంత్స్ బ్యాక్‌కి వెళ్తే బావుండు అనిపిచ్చింది. వి హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. తర్వాత నేను మెడిటేషన్‌ది ఒక సెషన్ గూడా తీసుకున్నాను బాబాయ్ దగ్గర టు స్టార్ట్ విత్ అనమాట. అండ్ ఇంకా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ లింక్ చాలామంది అడిగారండి. నేను అమెజాన్ హాల్ వీడియోలో చూపిచ్చాను. బట్ తర్వాత గూడా వేరే వీడియోస్‌లో ఎప్పుడన్నా వేసుకుంటే లింక్ అడుగుతున్నారు. దాని లింక్ నేను ఇస్తాను ఈ వీడియోలో. తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. సిటీ మధ్యలో అసలు ఎన్ని పనసకాయలు నేనెప్పుడు చూడలేదు. భలే ఉంది చెట్టు అసలు. అందుకే ఈ క్లిప్ తీసుకున్నాను. ఏ ఏజ్ వాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చాలా ఈజీగా ఇంట్లోనే మీ అంతట మీరుగా మెడిటేషన్ చేసుకునేలాగా బాబాయ్ సింపుల్ మెథడ్స్‌తో చెప్పారిక్కడ. తప్పకుండా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్‌గా స్టార్ట్ చేయండి. ధ్యానం అంటే ఒకే విషయాన్ని గురించి ఆలోచించడం. మనం ఏ విషయం మీద ఆలోచించాలి? ఏ విషయం మీద ఆలోచించాలంటే ఈ యూనివర్స్‌లో ఒక పవర్ ఉంది.
ఆ పవరు మనలో కూడా దాగి ఉంది. కానీ ఆ పవరు మన సంస్కారాల వల్ల, రకరకాల ఇంప్రెషన్స్ వల్ల అవి మూతబడిపోయి ఉంటుంది, కవర్ అయిపోయి ఉంటుంది. మనం ధ్యానం చేసేటప్పుడు వాటి ఆ లేయర్స్ని నుంచి బయటపడేసి, ఆ లేయర్స్ని తొలగించేసి మన ఇన్నర్లో ఉన్నటువంటి ఆ పవర్ తోటి కనెక్ట్ చేసేటువంటి సాధనే ధ్యానం. ఒక ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఒక సన్లైట్ నుంచి ఒక కాగితానికి ఒక లెన్స్ పెట్టామనుకోండి, ఆ లెన్స్ మూవ్ చేస్తూ ఉంటే ఏం రిజల్ట్ ఉండదు. కానీ లెన్స్ కదపకుండా ఒకే పాయింట్ ఆ పేపర్ మీద చేస్తే ఎలా బర్న్ అవుతుందో, అలాగా ఫోకస్ చేసి మన హార్ట్ మీద, మన మనసు మీద దృష్టి పెడితే అలాగా మనం ఆ రిజల్ట్ పొందగలం. ఒకే విషయాన్ని గురించి ఆలోచించి చేసేదే సాధన. మన హృదయం మీదనే దృష్టి పెట్టుకొని, ఆ హృదయంలో ఒక పవర్ ఉంది, అది నన్ను లోపలికి ఆకర్షిస్తుంది అనేటువంటి చిన్న థాట్ ఇచ్చుకొని ఆ హృదయాన్ని గమనించుకుంటూ సాధన చేసుకోవాలి. ఇవి దీనికి ముద్రలతో పని లేదు. కంఫర్టబుల్గా, సౌకర్యంగా మీకు ఎలా అనిపిస్తే అలా కూర్చోవచ్చు. చైర్లో కూర్చోవచ్చు, మీకు కింద కూర్చోవటం ఇబ్బంది లేకపోతే కింద కూర్చోవచ్చు. మీకు ఏ ఫోజు మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ కంఫర్టబుల్ ఫోజులో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ ధ్యానం యొక్క రిజల్ట్ బాగా పొందాలంటే ఒకే టైము, ఒకే ప్లేసు, ఒకే పోస్చరు మెయింటైన్ చేసుకున్నందువల్ల మంచి రిజల్ట్స్ పొందుతాము. దానివల్ల ఆ వైబ్రేషన్స్ ఆ ఏరియాలో బాగా డెవలప్ అవుతాయి. మనం సహజంగా కొందరికి డౌట్ వస్తుంటుంది, ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఎందుకు చేయాలి అని. ధ్యానం చేసినందువల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి స్పిరిచువల్ ప్రయోజనం, ఒకటి ఫిజికల్ ప్రయోజనం. ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఫిజికల్ ప్రయోజనమే. స్పిరిచువల్ పవర్ తీసేసి స్పిరిచువల్ రిజల్ట్ అనేది పక్కన పెట్టండి. ఈ ఫిజికల్ రిజల్ట్స్ ఏంటంటే ప్రశాంతత ఏర్పడుతుంది, మనలో సరళమైనటువంటి సంభాషణ విధానం అలవడుతుంది. ఒక విషయాన్ని గురించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంచి నిద్ర పడుతుంది, మనలో కోపం తత్వం తగ్గిపోతుంది, ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది. ఇది ఫిజికల్గా వచ్చేటువంటి ఉపయోగం. ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి అనే దానికి రకరకాల అనుమానాలు ఉండొచ్చు. స్టార్టింగ్లో ఎక్కువసేపు చేయలేకపోవచ్చు, కానీ నెమ్మదిగా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలాగా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే మినిమం హాఫ్ అన్ అవర్ ఈజీగా చేయగలుగుతాము. మ్యాక్సిమం 40-45 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. స్టార్టింగ్లో నెమ్మదిగా ఒక్కొక్క రోజు సాధనలో టైం పెంచుకుంటూ అవుతుంటే ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చాలామందికి మెడిటేషన్ కూర్చోగానే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మనసంతా కూడా ఆ పనులు ఈ పనుల మీద వెళ్తున్నాయి, కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది ఆ పాయింట్ని చెప్తూ ఉంటారు. అసలు ఆ ప్రాబ్లం రాగానే ఇక మెడిటేషన్ గురించే పక్కన పెట్టేస్తారు. కానీ ఆ సమస్య ప్రతి వాళ్ళకి వస్తుంది, అది స్టార్టింగ్ ప్రాబ్లం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఆ థాట్స్ని పట్టించుకోకుండా ఉండాలి. ఎలా పట్టించుకోకుండా ఉండాలి చెప్పడం సులువే, కానీ ఆచరించడం కష్టం కదా అని చెప్పేసి చాలామందికి ఆలోచనలు ఉంటాయి. దానికోసం కానీ చిన్న సజెషన్ ఇచ్చుకోవాలి. మీ దృష్టిని మీ హృదయం మీద నిలిపాను అనే చిన్న సజెషన్ ఇచ్చుకొని వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే, మనం ఒక అతిథి మన ఇంటికి వస్తే అతన్ని పట్టించుకోకపోతే ఎలాగ వెళ్ళిపోతాడో అలాగే ఆ థాట్ని పట్టించుకోకపోతే అది నెమ్మదిగా వెళ్ళిపోతుంటుంది. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది బలం పెరిగిపోతుంటుంది, పట్టించుకోకపోతే బలహీనం అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసి మీ హృదయం మీద దృష్టి పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి.
3 బేసిక్ మెడిటేషన్ సెషన్స్ తీసుకున్న తర్వాత బాబాయ్ కొన్ని బుక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. తప్పకుండా చదువుతాను. ఈ బుక్స్ అయితే చాలా అనిపిచ్చాయి నాకు. అలానే నా రీడింగ్ హ్యాబిట్ గూడా మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా ఉంటుంది. మెడిటేషన్ అనగానే మొత్తం లైఫ్ అంతా వదిలేసి మనం మెడిటేషన్‌లోనే కూర్చుంటాము అని కాదు. మన లైఫ్ నార్మల్‌గానే ఉంటుంది. బట్ ఇంకొంచెం బ్యాలెన్స్‌డ్ వేలో ఇంకొంచెం పాజిటివ్‌గా ఉంటుందనమాట. సో, అదే హోప్స్‌తో నేను రేపటి నుంచి రెగ్యులర్‌గా చేయబోతున్నాను. మీరు కూడా నాతో జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్స్‌లో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి కొత్త వ్లాగ్‌లో కలుద్దాం. టేక్ కేర్ అండి. మీకు మన వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. సీ యూ టుమారో. బాయ్.